ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరి గురించి? ఇంకెవరే, శౌర్య గురించి. వాడికి ఏమైంది? మన కోసం వాడు ప్రశాంత్ పెళ్లికి అడ్డు రాకుండా వాడి ప్రేమను చంపుకున్నాడే. ఆ అమ్మాయి దగ్గర, ఇంట్లో అందరి దగ్గర చెడ్డవాడయ్యాడు. అది వాడు తమ్ముడు కోసం చేసిన త్యాగం అండి. కానీ తన వల్ల ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని వాడు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాడు. ఏం కాదులేండి. ఏం కాదంటావేంటే? వాడక్కడ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడంటుంటే. సరే, ఇప్పుడేం చేద్దాం? చాలే, ఇప్పటిదాకా వాడికి చేసిన అన్యాయం చాలు. ఇప్పుడే వెళ్ళి అసలేం జరిగిందో ఆ రఘురామ్ గారికి చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడి వాడిని కాపాడుకుందాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అన్నయ్య గారికి నిజం తెలిస్తే ప్రశాంత్ని ప్రాణాలతో బతకనిస్తారా? అందుకని వాడి చావుకు వాడిని వదిలేసి చూస్తూ ఉండమంటావా? తప్పే. మన కోసం, మన సంతోషం కోసం వాడు రామలక్ష్మికి దూరం అయ్యాడే. చెయ్యని తప్పుకి అందరికీ చెడ్డవాడయ్యాడు. ఇప్పుడు శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా పోవాలని చూస్తున్నాడు. చాలే, చేసిన తప్పులు చాలు. ఆ రఘురాము గారికి నిజం చెప్పేస్తాను. పిచ్చి పట్టిందా మీకు? ఆయనకి చెప్తే వాడిని చంపేస్తారండి. చెప్పకపోతే అక్కడ వాడు ప్రాణాలతో మిగలడే. నానా బాధలు పడితే పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు మీ చేజేతులారా మీరే పెళ్లి చెడగొట్టేలా ఉన్నారే. ఏమే, పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు కానీ వాడి ప్రాణం గురించి ఆలోచిస్తున్నావా? రామలక్ష్మికి అన్యాయం చేశానని వాడు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నాడే. అయితే పసుపు బట్టల్లోనే వీడి ప్రాణాలు తీస్తారా? నువ్వెన్నైనా చెప్పవే, వాణ్ణి కాపాడుకోవాలి. పెద్దమ్మ, ఈ పెళ్లి ఆపాల్సిన అవసరం లేదు. ఆ దేవుడే ఆపేస్తాడు. ఎలాగత్యా? త్వరగా పద 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 పెద్దమ్మ. బాబు ప్రశాంత్, ముహూర్తానికి టైం అవుతుంది. త్వరగా బట్టలు మార్చుకుని వచ్చేసి. అలాగే బాబాయ్. పదరా బాబు, తీసుకో. మావయ్య గారు, మీరేంటి అలా ఉన్నారు? ఏం లేదు, నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చాయి. నాకు తెలియనట్లు బాగానే మేనేజ్ చేస్తున్నారు. అయినా ఎవరు అలా ఉంటే నాకేంటి? రామలక్ష్మితో నా పెళ్లి జరగబోతుంది, అది చాలు నాకు. ఏం రామలక్ష్మి, ఇంకా సేపట్లో నువ్వు నా దానివి. ఇక నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. రా పెద్దమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.